హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 73. వేద ఆయాసపడుతూ ఉంటే రుద్ర ఆమెని దగ్గరికి తీసుకొని వేద వెన్ను నిమురుతూ ఇప్పుడు ఓకేనా అని చాలా స్మూతీ వాయిస్లో అంది వేద. పడుకోవే ఇకనైనా, లేకపోతే నన్ను టెంప్ట్ చేస్తే ఇలానే ఉంటుంది రిజల్ట్ అని నవ్వాడు రుద్ర. రుద్ర నవ్వుకి కోపం వచ్చి అతడి భుజంపై కొరికింది వేద. అబ్బా దయ్యం, ఆ కొరకడం ఏంటే? నిజంగానే దయ్యం పట్టిందా ఇలా చీకట్లో కూర్చొని? చెప్పవే అన్నాడు రుద్ర ఆమెని గట్టిగా అతడి కౌగిట్లో బంధించేసి. మరి నువ్వెలా చేస్తున్నావో చూడు, పైగా నన్ను దయ్యం అని కూడా అన్నావు అని బుంగమూతి పెట్టుకొని మరీ చెప్పింది వేద. నీకిలా నార్మల్గా చెప్తే వినవే, మన రూమ్లో నేను చెప్పే విధానంలో చెప్తేనే అర్థమవుతుంది, అప్పుడు కానీ నువ్వు సెట్ అవ్వవు అన్నాడు రుద్ర ఆమె జుట్టు నిమురుతూ. ఏం వద్దు, ఇక మాట్లాడనులే, పడుకుంటాను అని అతడిని ఇంకా ఆమె దగ్గరికి లాక్కొని అతడి చుట్టూ చేయి ఒక కాలు వేసి మరీ హాయిగా నిద్రపోయింది వేద. ఆమె నిద్రపోయినా రుద్ర ఇక నిద్రపోలేకపోయాడు. ఆమె ఏం ఆలోచిస్తుందో అతడు ఊహించగలడు. ఆమె భయాన్ని ఎలా తగ్గించాలి అని రుద్ర ఆ నైట్ మొత్తం మెలకువతోనే ఉండి గడిపేశాడు. ఇక్కడ సారికా పాప వాళ్ళ ఊరికి వెళ్ళింది. అప్పటికే తను వెళ్ళి వారం రోజులు అవుతుంది. ఇక మళ్ళీ జాబ్ కోసమని హైదరాబాద్కి రావాలి అనుకొని వాళ్ళ అమ్మా నాన్నని కూర్చోబెట్టి మాట్లాడాలి అనుకుంది జీవన్ గురించి. కూతురు అరగంట సేపటి నుండి ఏదో మాట్లాడాలి అని తడబడుతూ ఉండడంతో సారిక అమ్మా నాన్న, ఏమైంది తల్లి, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందా అని అడిగారు వాళ్ళ నాన్న. లేదు నాన్న, మీకు ఒక మాట చెప్పాలి అని సారిక నోరు తెరవబోతూ ఉంటే గుమ్మంలో ఏదో సౌండ్ రావడంతో అందరూ అటువైపుగా చూశారు. అప్పుడే జీవన్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. జీవన్ని చూసిన సారిక పాప కళ్ళు పెద్దవి చేసుకొని షాక్ అయితే జీవన్ మాత్రం ఎవరికీ కనపడకుండా ఆమెకి కన్ను కొట్టి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. అంతే, సారికా పాప కంగారుగా లేచి వాళ్ళ అమ్మ నాన్న పక్కకి వెళ్ళడంతో నమస్తే అండి, లోపలికి రావచ్చా అని అడిగారు జీవన్ అమ్మా నాన్న. అలాగే రండి రండి అని వాళ్ళు ఎవరో తెలియకపోయినా కాస్త మర్యాద చేసి లోపలికి పిలిపించడంతో జీవన్ అలాగే వాళ్ళ అమ్మా నాన్న సోఫాలో కూర్చొని మీ అడ్రస్ మీ పంతులు గారు చెప్పారండి మాకు ఇక్కడ అని చెప్పారు. పంతులు గారికి అనగానే సారికకి సంబంధం చూడమని చెప్పిన విషయం గుర్తొచ్చి అలాగా అండి, కూర్చోండి, సారిక మంచినీళ్ళు తీసుకురా అని వాళ్ళ అమ్మ చెప్పగానే అలాగే అమ్మ అని మంచినీళ్ళు తీసుకొచ్చి జీవన్కి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చి ఓ పక్కగా నిలబడింది సారిక. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంట కదండి, మీ సంబంధం మా వరకు వచ్చింది. మీ అమ్మాయి మాకు కూడా చాలా బాగా నచ్చింది, అందుకే ఒకసారి అమ్మాయిని చూద్దామని వచ్చాము. మాకైతే ఫోటోలోనే నచ్చింది, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా అబ్బాయి జీవన్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు. జీవన్ పోలీస్ అని చెప్పగానే కాస్త భయపడ్డారు. కానీ ఆ తర్వాత మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాదు, మీ అమ్మాయిని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు మా కొడుకు. పైగా మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడంట మా వాడు, అందుకే మీ సంబంధం కోసం ఇంత దూరం వచ్చామని చెప్పారు వాళ్ళు. జీవన్ని చూస్తే ఒట్టు పొడుగు అంతా బాగానే ఉన్నాడు. పైగా పోలీస్ ఆఫీసర్, మంచి జీవితం, కూతురు చక్కగా సుఖపడుతుంది. జీవన్ని వద్దు అనడానికి ఎలాంటి కారణం లేకపోవడంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇటు సారిక అమ్మా నాన్న, అటు జీవన్ అమ్మా నాన్న కూడా. వాళ్ళ లవ్ని కాస్త అరేంజ్ చేయడంతో సారిక షాక్ అయిపోయి చూస్తూ ఉంటే నేను అమ్మాయితో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి సారికని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళాడు జీవన్. ఏంటి జీవన్ గారు, మీరు వస్తున్నారని కనీసం నాకు చెప్పనే లేదు అని సారిక షాక్ అయ్యి అడుగుతూ ఉంటే నేను వస్తున్నాను అని చెప్తే ఇంకా కంగారు పడతావు కదా, పైగా ఏదో చెప్పడానికి అనే కూర్చున్నావు కదా, అది ఇక నీ వల్ల అవ్వదు అని తెలిసే నేను ఈ రూట్లో వచ్చాను. ఇప్పుడైతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనగానే థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు అని సారిక జీవన్ని హత్తుకుంది. జీవన్ బాబు సారిక ఇంటికి వెళ్ళి సంబంధం సెట్ చేసుకొని ముందు ఎంగేజ్మెంట్ లాంటివి ఏవీ లేకుండా డైరెక్ట్గా పెళ్లి పెట్టుకుందామని అనుకున్నారు.
కానీ 2-3 నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో అదే టైంకి మళ్ళీ ఒకసారి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పి సారికతో కాసేపు మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇక సారిక పాప ఫుల్గా ఖుషి అయిపోయింది జీవన్తో పెళ్లి కుదిరినందుకు. ఇంకో 2 రోజుల్లో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉండి హైదరాబాద్కి వెళ్ళాలి అని అనుకుంది. నెమ్మదిగా నెల రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. వేద ఇక గోల చేయకుండా ఇంట్లోనే ఉంటుంది. అసలు బయటికి వెళ్ళకుండా. ఆమె బయటికి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని ఆలోచించి బయటికి వెళ్ళడమే మానేసింది. సైలెంట్గా ఇంట్లోనే ఉంటుంది. ఇంతకు ముందులా బయటకు వెళ్దామని గోల కూడా చేయటం లేదు. ఓ రోజు సాయంత్రం అందరూ హాల్లో కాఫీ తాగుతూ ఉంటే, ఏంటి మా వేదుగాడి మధ్యలో చాలా బుద్ధిమంతుడైపోయాడు, ఎక్కడికి వెళ్ళాలి అని గోల కూడా చేయడం లేదేంటి అని అన్నాడు చరణ్. చరణ్ మాటకి రుద్ర వేద వైపు చూస్తే, వెళ్ళాలి అనిపించట్లేదులే కానీ ఒక్కసారి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుంది అని చెప్పింది వేద. అంతే, అమ్మ వాళ్ళ ఇల్లు అనగానే మనోడికి ఆటోమేటిక్గా కోపం వచ్చేసింది. అంతే, మనోడు ఎంత కోపంగా చూడాలో అంత కోపంగా చూశాడు వేద వైపు. వేదకి ఇక్కడ కోపపు చూపులు తాకుతూ ఉంటే రుద్రని ఓసారి చూసి తల కిందకి వంచేసుకుంది. అందరూ వేద మాటకి సైలెంట్ అయితే మీనాక్షి గారికి కూడా కోడలి గురించి కాస్త బాధగా అనిపించి, నువ్వు వెళ్ళడం ఏంటి వేద, మీ అమ్మ నాన్ననే వస్తారు చూడవే, నువ్వు నీ దగ్గరికి తప్పకుండా వస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది లేవే వాళ్ళకి కోపం, నువ్వు అలా బెంగ పెట్టుకోకు, వాళ్ళే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు సరేనా అని చెప్పారు ఆవిడ. ఇక ఆ మ్యాటర్ నచ్చక రుద్ర అక్కడి నుండి లేచి అతడి రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రుద్రని చూస్తూ చరణ్ భుజంపై తలవాల్చింది వేద బాధగా. ఒసై, వాడు ఇప్పటికే కోపంగా ఉన్నాడంటే వాడి కోపం పెరిగే మాటలు తప్ప ఇంకేమైనా ఉన్నాయంటే నీ దగ్గర? అన్నీ ఇప్పుడే సెట్ అవ్వాలి అంటే అవుతాయా? ఎంత గొడవ జరిగిందో నీకు తెలియదా? కాస్త టైం పట్టాలమ్మా. అటు మీ ఆయన ఇటు మీ నాన్న కోపం తగ్గడానికి నువ్వు ఇలా బాధగా అయితే ఎలా చెప్పు అని మీనాక్షి గారు కోడలి పక్కకు వెళ్ళి కూర్చొని కోడలతో చెప్తూ ఉన్నారు. ఏమో అత్తయ్య, అమ్మ నాన్నని చూడక చాలా రోజులవుతుంది కదా, బెంగగా ఉంది నాకు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చిన్నగా ఏడుస్తూ ఉంటుంది వేద. ఏడవకూడదు అని ఇప్పుడే చెప్పానా అని మీనాక్షి గారు వేద కన్నీళ్లు తుడిచి, ఇలా ఏడిస్తే వాడికి ఇంకా కోపం పెరుగుతుంది, ఏడ్చి మీ మధ్యలో గొడవలు పెట్టుకోకు, అర్థమైందా? వాళ్ళు రావాల్సిన టైంలో వాళ్ళే వస్తారు. నువ్వు ఇంకా మాకు మనవడినో మనవరాలనో ఇస్తే ఇక్కడే ఉండిపోతారు. దానికి ఎవరైనా ఇలా ఏడుస్తారా చెప్పు అని కోడల్ని ఊరుకోబెడుతూ, తల్లి ఇలా ఏడవకూడదమ్మా అని మీనాక్షి గారు అన్నారు. శౌర్యాచరణ్ కూడా, మా అల్లరి వేదుగాడు ఇలా ఉంటే మాకేం నచ్చడం లేదమ్మా. అమ్మ చెప్తుంది కదరా మావయ్య అత్తయ్య వాళ్ళే వస్తారు అని, ఎలాగో అత్తయ్య మాట్లాడుతుంది కదా నీతో, మావయ్య కోపం ఎంత చెప్పు, మావయ్య కోపం తగ్గగానే నా కూతురు అని నీ దగ్గరికి వచ్చేస్తాడు. అంతే, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా, నువ్వు ఇలా ఏడిస్తే ఏం బాగోలేదు అని వాళ్ళందరూ కలిసి వేదని కాస్త కూల్ చేశాక కాసేపు కిందే కూర్చొని అప్పుడు పైకి వెళ్ళింది వేద. వేద వెళ్ళేసరికి రుద్ర బెడ్పై కూర్చొని వర్క్ చేస్తూ కనిపించాడు. మెల్లిగా కుక్క పిల్లలా వెళ్ళి అతడి ఒడిలో తల పెట్టుకొని రుద్ర ఫేస్ని చూసింది వేద. రుద్ర వేదనే సీరియస్గా చూస్తూ ఉంటే, ఎందుకు ఇప్పుడు అంత కోపం అంది వేద మెల్లిగా. నేను నీకు నచ్చడం లేదు, అలాగే నా దగ్గర ఉండడం కూడా నచ్చట్లేదు కదే, అందుకే మీ ఇంటికి వెళ్తా అన్నావు కదా అన్నాడు రుద్ర. నాకు అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది అని చెప్పాను, నేను వెళ్తాను అని చెప్పానా అని అంది వేద. నువ్వన్నదే వెళ్తాను అనే అన్నాడు రుద్ర. మరి ఎన్ని నెలలు అవుతుంది నేను వాళ్ళని చూడక, నాకు బెంగగా అనిపించదా మా అమ్మ నాన్న పైన అని అంది వేద మొహం చిన్నగా చేసుకొని. అందుకే ఇక వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండవే, ఇక్కడికి రాకు మళ్ళీ అన్నాడు రుద్ర నిర్దాక్షిణ్యంగా వేదని అతడి ఒళ్ళో నుండి పక్కకి లాగిపడేసి. అంతే, అసలే అమ్మా నాన్న గుర్తొచ్చి బాధగా ఉన్నది. ఇప్పుడు రుద్ర అలా చేసేసరికి ఏడుపు ఎక్కువ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఏడ్చి నాకు చిరాకు లేపావంటే ఖచ్చితంగా తన్నులు తింటావు దక్ష నా చేతిలో
అన్నాడు రుద్ర. నాకు ఏడ్చే స్వేచ్ఛ కూడా లేదా అంది ఓవైపు ఏడుస్తూనే. ఎందుకు లేదు, బోలెడుంది, నా ముందు కాదు, అర్థమైందా? పైగా ఇలాంటి పిచ్చి పిచ్చి మ్యాటర్స్కి ఏడిస్తే నాకు తిక్క రేగుతుంది. ఆ బీపీ అంతా నీ మీద చూపిస్తాను, తట్టుకోలేవు దక్ష. మూసుకొని బయటికన్నా వెళ్ళు, లేకపోతే ఏడుపు ఆపు, అర్థమైందా అని రుద్ర గట్టిగా అనగానే రుద్ర వాయిస్కి భయపడిపోయి సౌండ్ బయటికి రాకుండా ఏడుస్తూ బెడ్కి ఓ మూలకి వెళ్ళి సైలెంట్గా ఏడుస్తూనే ఉంటుంది వేద. ఇంకా ఉంది. నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.